గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే గ్రామర్ టాపిక్ ఏంటంటే ఒమిషన్. ఒమిషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఒమిషన్? ఒమిషన్ అంటే సింపుల్ చెప్పిన ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం అది. సో అలా అనమాట. ఇక్కడ ఈ సెంటెన్స్ లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. విలియం షేక్స్పియర్ బోర్న్ ఆన్ 26 ఏప్రిల్. ఇక్కడ చూడమ్మా, బోర్న్ ఆన్ అని రాదు, వాస్ బోర్న్ అని వస్తాయి. అది ఫస్ట్ ఇచ్చేది. ఈ విధంగా మనం చేయాలి. ఈ సెంటెన్స్ లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాస్ బోర్న్ ఆన్ 26 ఏప్రిల్ 1564 స్టాఫ్రోడ్ అపాన్ అవోన్ అని ఇచ్చేది. ఎలా చెప్పాలి? స్టాఫ్రోడ్ అపాన్ అనేది ఒక ప్లేస్ కదమ్మా. మనం ప్లేస్ ముందు ఖచ్చితంగా ఇన్ అని ప్రిపరేషన్ పెట్టాలి కదా, అవునా కదా? సో మనం అక్కడ ఇన్ అని పెట్టాలి. 1564 రైట్, 1564 అని రాసి ఇన్ అని పెట్టాలి. ఏమని పెట్టాలి? ఇన్ స్టాఫ్రోడ్ అని పెట్టాలి. ఎందుకంటే ప్లేస్ ముందు కంపల్సరీ ఇన్ అని ప్రిపరేషన్ అని మనకి వస్తుంది. సో ఇలా రాయాలి. మిగతాదంతా కరెక్ట్, సింపుల్ రాయాలి. షేక్స్పియర్ వాజ్ బోర్న్, ఇక్కడ బోర్న్ ఆన్, ఇక్కడ ఇచ్చారు కదా బోర్న్ ఆన్ 26 ఏప్రిల్. ఏంటిగా ఇన్ ప్లేస్ ముందు ఇన్ అని పెట్టాలి. నెక్స్ట్, హీస్ ఫాదర్ వాజ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో ఇక్కడ వరకు కరెక్టే. తర్వాత అండ్ మదర్, హీస్ ఫాదర్ అన్నారు కదా. హీస్ ఫాదర్ అన్నప్పుడు మళ్ళీ మనకి హీస్ మదర్ అని కూడా చెప్పాలి కదా. మరి హీస్ ఫాదర్ అన్నప్పుడు కంపల్సరీ ఎండ్ అని చెప్తే హీస్ ఫాదర్ మదర్ అని చెప్తే పర్లేదు. హీస్ ఫాదర్ ఒక ఆక్యుపేషన్ కోసం చెప్పి మళ్ళీ మదర్ ఒక ఆక్యుపేషన్ కోసం చెప్తున్నప్పుడు ఇక్కడ హీస్ ఫాదర్ ఎలా చెప్పారో ఫాదర్ ఆక్యుపేషన్ చెప్పినప్పుడు మదర్ ఆక్యుపేషన్ చెప్పినప్పుడు కూడా హీస్ మదర్ అని చెప్పాలి. సో ఇక్కడ ఏంటి, ఉట్టి మదర్ రాదు, ఏమైనా వస్తుందమ్మా? హీస్ మదర్. ఏంటి? హీస్ మదర్ అని పెట్టాలి. సో హీస్ మదర్ అండ్ హిస్ మదర్ వాజ్ డాటర్ ఆఫ్ ల్యాండ్ ఓనర్. అంటే ల్యాండ్ బాగా ఉండేవాళ్ళు, ల్యాండ్ ఉండేవాళ్ళు. నెక్స్ట్, ఇందులో ఎర్రర్, ఇక్కడ కూడా ఎర్రర్ ఉందమ్మా. డాటర్ ఆఫ్ ల్యాండ్ ఓనర్ అనకూడదు, ఆర్టికల్ వస్తుంది. సింగులర్ ఉంది కదా, సింగులర్ లో ఉంటే మనం ఏ అనే ఆర్టికల్ పెట్టాలి. సో ఏంటి? ఏ ల్యాండ్ ఓనర్, ఏ ల్యాండ్ ఓనర్. రిమైనింగ్ అంతా రైట్. నేను ఏదైతే పక్కన ఎర్రర్ రాస్తానో అక్కడే ఎర్రర్ ఉందని అర్థం. క్లియర్? సో ఇక్కడ అండర్లైన్ చేస్తాను చూడండి, ఆ ప్లేస్ దగ్గర ఎర్రర్ ఉంది. ఎర్రర్ అలా అనమాట. సో షేక్స్పియర్ ఈస్ వైడ్లీ రిగార్డెడ్, ఎక్కువగా గ్రేటెస్ట్, గొప్ప రైటర్ అనకూడదు కదా, గొప్పగా అని చెప్పాలి. గొప్పగా అని చెప్పినప్పుడు యాజ్ అని పెట్టాలి. ఏంటి? ఇక్కడ రిగార్డెడ్ యాజ్ అని పెట్టాలి. అంటే మామూలు గొప్ప అంటే గ్రేటెస్ట్ అంటే యాజ్ ద గ్రేటెస్ట్ అంటే చాలా గొప్పగా అని. సో రిగార్డెడ్ పక్కన యాజ్ ది గ్రేటెస్ట్ అంటే గొప్ప అని. సో ది గ్రేటెస్ట్, యాజ్ ద గ్రేటెస్ట్ అంటే చాలా గొప్పగా అని. రిగార్డెడ్ చాలా గొప్పగా, చాలా ప్రసిద్ధి చెందారు అలాంటప్పుడు యాజ్ ద, రిగార్డెడ్ యాజ్ ద వస్తుంది. రిగార్డెడ్ పక్కన ఏమొస్తుంది? యాజ్ వస్తుంది. రిగార్డెడ్ పక్కన యాజ్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్, రైట్, ఇందులోకి ఎర్రర్ చూద్దాం. రిగార్డెడ్ యాజ్ ద, మళ్ళీ ఏంటి? రైటర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రైటర్, ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది. రైటర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, రైటర్ ఇక్కడ ఏమొస్తుంది? ఇన్ పెట్టాలి. ఏంటి? ఇన్ రైట్, ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు అన్నమాట. అండ్ వరల్డ్స్ ఇంకేం చెప్తున్నారు? అండ్ వరల్డ్స్ ప్రీ ఎమినెంట్ డ్రామాటిస్ట్ కూడా రైట్. హీ ఆఫెన్ కాల్డ్ ఇంగ్లాండ్స్ నేషనల్ పోయెట్. ఇతను ఇంకా తరచూ ఏమని పిలుస్తారు? నేషనల్ పోయెట్ అని ఒక నిక్ నేమ్ కూడా పిలుస్తారు. ఇంగ్లాండ్ కంట్రీకి నేషనల్ అంటే ఆ కంట్రీకి గొప్ప, నేషనల్ ఆ కంట్రీ తాలూకాని నేషనల్. మన ఇండియాకి మన నేషనల్ ఇండియా, అలాగే ఇంగ్లాండ్ వాళ్ళ నేషనల్ ఇంగ్లాండ్. సో నేషనల్ పోయిట్ గా భావిస్తారు. నిక్ నేమ్డ్, దీనికి ఎర్రర్ ఏంటుంది ఇక్కడ? హీ ఆఫెన్ కాల్డ్ అనకూడదమ్మా, హీ ఈస్ ఆఫెన్ కాల్డ్ అని. ఎందుకంటే ఆఫెన్ అంటే ఏంటి? ఇది ఒక యాడ్వర్బ్ అంటారు. యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ అని అంటారు దీన్ని. మనం ఖచ్చితంగా ప్రొనౌన్ పక్కనే మనకి వర్బ్ ప్రొనౌన్ పక్కన యాడ్వర్బ్ పెట్టకూడదు. మనం ఏం పెట్టాలి? వర్బ్ తర్వాత యాడ్వర్బ్ పెట్టాలి. అందుకే వర్బ్ రావాలంటే మనం ఏం పెట్టాలి? హీ ఈస్ ఆఫెన్ పెట్టాలి. దీనికి ఒక ఎర్రర్ ఉంది. హీ ఈస్ ఆఫెన్ డైరెక్ట్ గా ప్రొనౌన్ పక్కన యాడ్వర్బ్ రాకూడదు. యాడ్వర్బ్ కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ రావాలి. సో అందుకే మనం ఈజ్ అని పెట్టాలి. ఓకేనా? ఈజ్ ఆఫెన్ కాల్డ్. ఈజ్ అంటే ఎందుకు ఈజ్ వచ్చింది? మరి వాజ్ కూడా రావచ్చు కదా. మరి ఎందుకు ఈజీ వచ్చిందంటే అమ్మా, ఇంగ్లాండ్స్ నేషనల్ పోయిట్ నిక్ నేమ్. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్, ఇది ఒక ఫ్యాక్ట్. నిజమే కదా, అతను ఒక ఇంగ్లాండ్ నేషనల్ పోయిట్. అదొక జనరల్ స్టేట్మెంట్, జనరల్ ఫ్యాక్ట్ కాబట్టి మనం సింపుల్ ప్రెసిడెంట్ అని చెప్పాలని ఈజ్ పెట్టాం. క్లియర్? నెక్స్ట్, ఇంకా ఇంగ్లాండ్స్ నేషనల్ పోయిట్ and national is often called England's national poet. England's national poet nickname అంటే సెంటెన్స్ అంతా కలిపేసారు. ఇంగ్లాండ్స్ నేషనల్ పోయిట్ నిక్నేమ్ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఇంగ్లాండ్ నేషనల్ పోయిట్ ని పెట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది.
అండ్ నిక్ నేమ్డ్. ఏం పెట్టాలి? అండ్ అని పెట్టాలి. అండ్ నిక్ నేమ్డ్. సో ఇంగ్లాండ్ నేషనల్ పోయిట్ నిక్ నేషనల్ పోయిట్ నిక్ అంటే సెంటెన్స్ అంతా ఫ్రేమ్ అవదు. ఇంగ్లాండ్ నేషనల్ పోయిట్ అని పెట్టి ఇంగ్లాండ్ నేషనల్ పోయిట్ అతను అండ్ మరియు నిక్ నేమ్డ్, అతనికి ఒక మారు పేరు అలా మరియు అని చెప్తారు. అందుకే నేషనల్ పోయిట్ అని అలా చెప్తే సెంటెన్స్ ఫ్రేమ్ అవుతుంది. నేషనల్ పోయిట్ అండ్ నిక్ నేమ్డ్ అంటే ఏమైనా వస్తుంది? జాతీయ కవి మరియు మారు పేరు, ఇలా వచ్చింది మీనింగ్ ఎండ్ పెడితే. సపోజ్ ఎండ్ తీసేస్తే జాతీయ కవి మారు పేరు అంటే అసలు అవ్వచ్చు, అందుకే ఎండ్ అని పెట్టాలి. బి ఇంకా నెక్స్ట్ ఎర్రర్, దీనికి ఇది ఎర్రర్, ఇక్కడ అండర్ ఎర్రర్ ఉందని. అండ్ నిక్ బార్డ్ ఆఫ్ అవన్ అని ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ బార్డ్ ఆఫ్ అవన్. బార్డ్ ఆఫ్ అవన్ అంటే ఒక ప్లేస్, అసలు బార్డ్ ఆఫ్ అవన్ లేదు అసలు ప్లేస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వైజాగ్ ఉందనుకుందాం, వైజాగ్ ఆఫ్ అని ఏమి ఉంటుందా? వైజాగ్ కదా మన ప్లేస్ ని వైజాగ్ అని అంటారు. అలాగే అసలు ఆఫ్ బార్డ్ కట్ చేసేయాలి, అసలు బార్డ్ ఆఫ్ ఉండదు. బార్డ్ అవన్ రెండు కలిపి ఉంటుంది బార్డ్ అవన్. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, బార్డ్ అవన్ ఉంటుంది కదా, బార్డ్ ఆఫ్ అవన్ ఉండదు. ఎందుకంటే బార్డ్ అవన్ అనేది అదొక ఒపెరా హౌస్, డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్, ఇంగ్లాండ్ న్యూయార్క్ అంటూ స్టేట్స్ లో అదొక ప్లేస్ అది అన్నమాట. అందుకే బార్డ్ ఆఫ్ అవన్ ఉండదు. బార్డ్ అవన్ రెండు కలిసి ఒక ప్లేస్ అనమాట అది. సో అదనమాట దానికి అర్థం. అండ్ ఇక్కడ చూడండి, wrote about 38 place, 38 place అంటే 38 ప్లేస్ అతను రాశాడు, 154 సానెట్ రాశాడు. అందులో సెక్టెట్స్, ఆక్టెట్స్ అని ఉంటే ఇంకా చాలా ఉంటాయి. షేక్స్పియర్ కోసం మనం ఇంకా చాలా చెప్పాలి. సో మనం ప్రెసెంట్ అది కాదు కదా ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం, కాబట్టి మనం ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. 2 లాంగ్ నెరేటివ్ పోయిమ్స్ అండ్ ఫ్యూ అదర్ వెర్సెస్. 2 లాంగ్ నెరేటివ్ పోయిమ్స్ రాశాడు, 2 ఫ్యూ అదర్ వెర్సెస్ అని రాశాడు. సో ఇప్పుడు ఇతను రైట్ అబౌట్ 38 ప్లేస్, ఇక్కడ రోట్ అబౌట్ అంటే ఎవరు రాశారు? ఒక షేక్స్పియర్ రాశారు, రైటే. ఇక్కడ షేక్స్పియర్ కోసం చెప్పాడు కాబట్టి షేక్స్పియర్ అనుకుంటాం. కానీ షేక్స్పియర్ కి అస్తమానం షేక్స్పియర్ పెట్టలేవు, రైటే. కానీ మనం ప్రొనౌన్ పెట్టాలి కదా, ఎంతవరకు కరెక్ట్? రోట్ అని పెడితే అది సెంటెన్స్ ఫామ్ అవ్వదు. సో ఇర్రెస్పెక్టివ్ గా ఉంటుంది, అది రెస్పెక్ట్లెస్ గా ఉంటుంది. సో మనం హీ అని పెట్టాలి. రోట్ అబౌట్ 38 ప్లేస్ అని షేక్స్పియర్ రాయకుండా పర్లేదు, షేక్స్పియర్ ప్రొనౌన్ రాయాలి. సో ఇక్కడ మనం హీ అని పెట్టి రాయాలి. హీ రోట్ అబౌట్ 38 సానెట్స్, 2 లాంగ్ నెరేటివ్ పోయిమ్స్ అండ్ ఫ్యూ అదర్ వెర్సెస్. ఇదేమో ఎర్రర్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇలా నీట్ గా ఫైండ్ అవుట్ చేసి మీకు ఎర్రర్స్ రాశాను కదమ్మా. మీరు కూడా ఇప్పుడు నేను ఒకటి ఇస్తాను, డాష్ పెట్టి ఎర్రర్స్ అది ఇక్కడ రాశాను నేను. ఆ డాష్ ప్లేసెస్ ని పెట్టేస్తే ఈ సెంటెన్స్ నీట్ ఫార్మేషన్ వచ్చేస్తుంది అదనమాట. ఇప్పుడు మీరు మీకు ఇది మీరు ఫైండ్ అవుట్ చేయండి ఎర్రర్. ఇది కూడా నేను క్లాస్ లో పెడతాను, ఒక వీడియో చేసి పెడతాను. కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఆన్సర్స్ పెట్టండి. ఎవరైతే ఇది పర్ఫెక్ట్ గా క్లీన్ క్రిస్టల్ గా ఒక వితౌట్ మిస్టేక్స్ లేకుండా చేస్తే వాళ్ళు నిజంగా గ్రామర్ లో మంచి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంకా ఈజీగా ఒలింపియాడ్ ఇంగ్లీష్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళు ఈజీగా యాక్సెస్ అయిపోతారు. అంత బాగా అర్థమవుతుంది. ఇది మీరు కనుక పర్ఫెక్ట్ గా చేసుకుని మిస్టేక్స్ వస్తే పర్లేదు, మళ్ళీ ఎక్కువ రాకుండా చేయండి. కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను ఆన్సర్స్ ఖచ్చితంగా నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలా ఆల్ గ్రామర్ టాపిక్స్ నా ప్లేలిస్ట్ ఉండే మొత్తం గ్రామర్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. 80 దగ్గర 100 నా టార్గెట్ 100+ గ్రామర్ టాపిక్స్ చేయాలని, ఆల్మోస్ట్ 75 అయితే. సో మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా బిగినింగ్ టు అడ్వాన్స్డ్ గ్రామర్ అన్న ప్లేలిస్ట్ లో ఉంటుంది. లేదంటే సాయి చిట్టి నా గ్రామర్ టాపిక్ కొడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బాయ్ అమ్మా.